నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సహజీవులతో గడుపు సంవత్సరములను, శాంతిని కలుగు. దేవుని కలుగు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానిమైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరం. నూతన దయాకిరీటం కావాలంటే ఆయన లేఖనాల ద్వారా, ఆయన ఆశీర్వాదం ద్వారా, ఆయన వలన మనకి సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న సృష్టికర్త యేసు శ్రీమంతుడు దేవుడు, ఆయన వలన మనకి గర్భఫలమైన బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానం ఎలా ఉండాలంటే దేవునికి కిరీటంగా ఉండాలి. తల్లిదండ్రులకు గౌరవం తెచ్చే విధంగా వాళ్ళ భయభక్తులు కలిగి ప్రతి సంవత్సరం దేవుని దయ్యమును, మనుషుల దయ్యమును ఒత్తులాగా దేవుని సన్నిధిలో మనం పెంచే విధంగా ఉండాలి. ఈ కేక్ కటింగ్ మనం ఎంత అద్భుతంగా అయితే చేస్తున్నాం, ఆ కేక్ ఎంత బలంగా అయితే ఉంటుందో పిల్లల భవిష్యత్తు జీవితంలో కూడా అలా ఉండాలని ముందుగా మనం ఆలోచించాలి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములో అధికమగును. నీవు జీవించే సంవత్సరంలో అధికమవుట. ఆయన ప్రతి క్షణం పిన్ టు పిన్, మినిట్ మినిట్ ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. ఆ రీతిగా మరి జీవన సాహస్గా ప్రతి ఇయర్ కూడా ప్రభు సన్నిధిలో ఈ బర్త్డే జరగాలని కోరుకుంటూ ఈ లేఖన బాగా ముగించుకుంటూ ప్రభుత్వ మహిమ జరగవాలని చిన్న ప్రారంభిస్తున్నా. ప్రేమ గల తండ్రి దేవా, నీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు. తెచ్చిన బహుమానాల తండ్రి ప్రభావ యథార్థతకి ఎలాగైతే ఇచ్చారో మరలా అదే యథార్థతని పెంచుటకు తండ్రి వాక్యమందులు తండ్రి మనుషుల దయ్యందును, దేవుని దయ్యందును పెంచుటకు వారి జ్ఞానం ఉండదు, వారి యొక్క మనోనేత్రాలు తెరిపించిన భక్తిలో పెంచుటకు సహాయం తెచ్చారు. ఇదిగో కేక్ కట్ చేసుకుంటే మీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ప్రభు ఈ కేక్ ఎలా అయితే మధురంగా ఉంటుందో మీరు యొక్క జీవితాలు అంత మధురంగా, తేనె కంటే మధురమైనదిగా, జుంటి తేనె కంటే మధురమైనదిగా, విన్నవారు వినుచున్నవారు ఇక్కడ ఉన్నవారు నిలబడుతున్నారు, పరిశుద్ధతగా ఉండాలనుకున్నవారు, ప్రభు సేవలో ఉండాలని అనిపిస్తున్నవారు ఆలస్యం చేయక నీ సన్నిధిలో నిలబడే శక్తి సామర్థ్యాన్ని బిడ్డలతో సహా వృద్ధులతో సహా మీరు దయచేయమని మహాగణుడు యేసుక్రీస్తు పాదాభం నుండి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.